ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 965వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని బాలా అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ బాలాయై నమః. ఈ నామంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ లలితాదేవిలాగే శ్రీ బాల మహాత్రిపుర సుందరీదేవి కూడా పరిపూర్ణమైన అవతారమే. ఈ అమ్మవారి ఉపాసన కూడా పరిపూర్ణమైన ఉపాసన అవుతుంది. భండాసురునితో అమ్మవారు చేసిన యుద్ధంలో అవిద్యకు అజ్ఞానానికి పుత్రుల వంటి భండాసురుని పుత్రులనందరినీ అమ్మవారు బాల మహాత్రిపుర సుందరి స్వరూపంలో సంహరించారు. అంటే అవిద్య వల్ల అజ్ఞానం వల్ల మనకు కలిగే అసుర ప్రవృత్తిని ఈ అమ్మవారు సమూలంగా తొలగిస్తారు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఈ అమ్మవారు మన యొక్క మనస్సు, బుద్ధి, చిత్తమునకు అధిష్టాన దేవత. ఈ దేవత యొక్క ఆరాధన వల్ల మానసిక బాధలు తొలగిపోయి సాధకుడు ఆనందాన్ని పొందుతారు అని పెద్దలైన సాధకులు చెప్తారు. ఈ స్వరూపంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల సాధకులు అమ్మవారితో సాన్నిహిత్యాన్ని అనుభవించగలుగుతారు. చిన్నపిల్లలతో మనకు ఎక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి బాలా స్వరూపంలోని అమ్మవారితో మనకు మానసిక బంధం ఏర్పడి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం. ఈ తల్లి ఉపాసన సాధకునికి జీవించి ఉండగానే ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఈ శరీరంతో ఉన్నా కానీ ఈ ప్రపంచంతో ఎట్టి అనుబంధాన్ని ఏర్పరచుకోకుండా ఈ ప్రపంచం అంతా అంటే తన శరీరంతో పాటు సర్వము అమ్మవారిగా భావన చేసి తనను తాను అమ్మవారిగా భావిస్తూ ద్వైతాన్ని వదిలి ఏకత్వాన్ని భావన చేస్తారు. అప్పుడు చిన్నపిల్లలు ఈ లోకంలో ఎలా ఆడుకుంటూ ఉంటారో అటువంటి అవస్థను సాధకునికి ఈ తల్లి ప్రసాదిస్తారు. సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందుతూ అమ్మ పాద పద్మముల యందు శాశ్వతంగా ఉండే స్థితిని ఈ అమ్మవారు సాధకులకు ప్రసాదిస్తారు. ఈ అమ్మవారి యొక్క నామమే మహామంత్రం. ఈ మంత్ర సాధనలో ప్రాణశక్తిని నియంత్రించడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని, పురోగతిని మనం పొందగలము అని పెద్దలైన వారు చెప్తారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.